హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేపల కూర వండుతున్నాను. కొంచెం అల్లం, తగినంత సాల్ట్, తగినంత కారం, ఉల్లిపాయ పేస్ట్ పట్టాను. ఆ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం, మళ్ళీ ఇది కొంచెం తాలింపులోకి ఉంచుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం చేపల మసాలా, ఇవి వేసి కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. చేపలకి సరిపడంత ఆయిల్ పోసేసుకొని అది కాగినాక ఈ ఉల్లి పేస్ట్ ఉంచుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్, ఈ పచ్చిమిర్చి కట్ చేసినవి ఇవి వేసి కొంచెం సిమ్ముల్లో పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక చేపలు వేసుకోవాలి. ఇలా ఆయిల్ తేలాక, ఇది కొంచెం ఫ్రై అయింది, ఆయిల్ తేలాక ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. కలిపేసుకున్న చేప ముక్కలు వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి మళ్ళీ చింతపులుసు వేసేయాలి. వేసి కొంచెం ఇలా తిప్పేసి చింతపండు నీళ్ళు మసాలా కలిపాం కదా చేపలు, అందులో చింతపండు నీళ్ళు పోసాను. ఇప్పుడు ఈ నీళ్ళు చేపల్లో వేసుకోవాలి. పులుపు కారం చూసుకున్నాక ఇంకొంచెం వాటర్ పడితే వాటర్ వేసేసుకొని ఇప్పుడు కొంచెం గ్యాస్ పెద్దగా పెట్టుకోవాలి. పెద్దగా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుదాము కాసేపు. పైన ఆయిల్ తేలింది కదా, ఆయిల్ తేలితే కర్రీ అయినట్టు. లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసేసి కొంచెం మూత పెట్టేసి చేపల పులుసు అయిపోయింది, ఆఫ్ చేస్తున్నాను.